జస్ట్ 5 minutes సో దట్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మెయిన్. ఇప్పుడు ఏంటంటే 13వ తారీఖు ఎలాగ ఎలక్షన్ ఉంటుంది సంబంధించుకొని, ఈ ముందు జరిగేది మెయిన్ ఏంటంటే అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ స్పెసిఫికలీ ఫర్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, అదేవిధంగా ఎనీ పోల్ డ్యూటీలో ఉన్న స్టాఫ్కి సంబంధించుకుని ఏవైతే పోస్టల్ బ్యాలెట్ రీత్యా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో దాని రీత్యా ప్రజలందరికీ అలాగే పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు వరకు మనకి నామినేషన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కన్ఫర్మేషన్స్, ప్రింటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ఈరోజు ఆల్ పిఓ ఏపీఓ ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మే 1వ తారీఖున మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఘట్టం ఏంటంటే 5th, 6th, 7th ఈ 3 రోజులు సంబంధించుకొని మనకి సుమారు జిల్లాలో చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి దగ్గర 23,203 మంది వరకు మనకి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన ఓటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రెడీ చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కలిపి సుమారు 13,536 మంది సంబంధించి వరకు ఏదైతే ఓటింగ్ ఉందో 5వ తారీఖున 7 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో వారికి ఓటు ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటుని ఉపయోగించవలసింది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఎంప్లాయీస్ పక్క జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారో సుమారు సంబంధించి వరకు మనకి 1,300 వరకు మనకి ఏవైతే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి 2,000 వరకు ఉన్నారు సంబంధించుకుని వాళ్ళకి కడపలోనే పెడతాం. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు వాళ్ళు బద్వేల్కి వెళ్ళేస్తారు, పులివెందులకి వేసుకెళ్తారు. పక్క జిల్లాల్లో ఎవరికైనా ఓటు ఉంటే కనుక వాళ్ళు కడపకు సంబంధించిన సెంటర్లో వచ్చి మనకి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఐ విల్ రీడ్ అవుట్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వేయాలనే అంశం కూడా తెలియాలి కాబట్టి. బద్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జెడ్పీ హై స్కూల్ బద్వేల్, కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్, పులివెందుల గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం, కమలాపురం బిఎస్ఎస్ హై స్కూల్ కమలాపురం, జమ్మలమడుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు యానీ బెసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రొద్దుటూరు, మైదుకూరు జెడ్పీ హై స్కూల్ బాయ్స్ మైదుకూరు, డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ జయనగర్. ఈ ఫెసిలిటీస్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవచ్చు దాని ఓటింగ్ సంబంధించి వరకుని. దీంతోపాటు మనకి ట్రైనింగ్స్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఎంప్లాయీస్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్లీ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవాలనే అంశం మీద కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. సో రఫ్లీ ఈ రోజు నుంచి మెయిన్గా రోల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా ప్రతి ఓటర్కి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఓటర్ గైడ్లో అంటే ఏ విధంగా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎలా ఓట్ వేయాలనే అంశం మీద క్లియర్ కట్గా 2-3 పేజీలు ప్రింట్అవుట్ కూడా తీసుకుని, ఎందుకంటే ఎటువంటి అపోహలు కొత్తగా ఓటేసే వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్కి 31%తో ఒక 5 లక్షల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. మే 6వ తారీఖు కల్లా ఇది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఓన్లీ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా నామినేషన్ అయిన తర్వాత ఫస్ట్ 4 డేస్లో ఒకసారి, సెకండ్ 4 డేస్లో ఇంకొకసారి, లాస్ట్ 2 డేస్ 4 డేస్ అప్పుడు ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది. ఆ C1 ఫార్మాట్లో అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కనుక ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ యాక్టివిటీ ఒకటి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్గా 72 hours SOP మనకి 7వ తారీఖు 8వ తారీఖుతో మొత్తం యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. 9వ తారీఖున 10వ తారీఖున పోలింగ్ స్టేషన్ ప్రిపరేషన్స్, రిసెప్షన్ సెంటర్, డిస్పాచ్ సెంటర్ కంప్లీషన్స్, ఆ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకల్లా సైలెన్స్ పీరియడ్ ఇనిషియేటివ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు క్యాంపెయిన్ చేయడం కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ 12వ తారీఖు ఏం చేయడం కుదరదు. 12వ తారీఖున పొద్దున్నే మనకి టీమ్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈవీఎంస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. 13వ తారీఖున పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ జరుగుతుంది. అయిన తర్వాత ఈవీఎంస్ అన్నీ ఎక్కడెక్కడ డిస్పాచ్ సెంటర్కి ఉన్నాయో అక్కడ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనకి కడపలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మన మౌలానా ఆజాద్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో సంబంధించిన రింగ్ రోడ్ మీద అది మన స్ట్రాంగ్ రూమ్ యాజ్ వెల్ as కౌంటింగ్ హాల్ కింద తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 14వ తారీఖున తెల్లారుజాము కల్లా
ఆల్ ఈవీఎంస్ అన్నీ కూడా వచ్చి మనకి స్ట్రాంగ్ రూమ్లో కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ చెక్ చేసుకున్నాం. ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లోని సివిజిల్ కంప్లైంట్స్లోని 1950 కాల్ సెంటర్ పరంగా కానీ ఎన్జిఎస్పీ పరంగా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్నీ పరిష్కరించడం జరిగింది. యాజ్ ఆఫ్ నో సింగిల్ డిజిట్ తప్ప ఏం పెండెన్సీస్ ఏం లేవు. ఒకటి నా రిక్వెస్ట్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా కొంచెము జనచైతన్యంగా కొంచెం ఆర్టికల్స్ ఓటు హక్కు వలన ఉపయోగాలు అవి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి 13వ తారీఖున జరిగే మన ఎలక్షన్స్లో సంబంధించుకుని ప్రతి ఒక్కరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించవలసిందిగా కోరవలసిందిగా తెలియజేస్తున్నాం. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఎక్కడైనా ఉంటే ఇఫ్ ఎనీ ప్రూఫ్ ఎనీ లొకేషన్ ప్లీజ్ లెట్ మీ నో, విల్ సస్పెండ్ దోస్ పీపుల్. దేర్ ఇస్ ఓన్లీ సింపుల్, నో ఆల్టర్నేటివ్ అండి. ఓన్లీ బిఎల్ఓ విల్ ఇష్యూ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, నో పొలిటికల్ అట్ ఎనీ లెవెల్. ఎక్కడైనా కనుక మీ దృష్టికి వచ్చినా కూడా ఫోటోల ద్వారా వేయండి, ఐ విల్ సస్పెండ్ దెమ్ ఆన్ ద స్పాట్. 9 ఎలక్షన్స్కి 38 వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయి. దాన్ని పోలీసులు మేమంతా కూర్చొని చేసిన తర్వాత సుమారు ఇప్పుడు 14 వల్నరబుల్ పోలింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాం. వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ని కూడా ఇస్తాం. ఒకటి, మన జిల్లాలో 2 పోలింగ్ స్టేషన్స్లో సిగ్నల్ లేదు. మనకి 2 పోలింగ్ స్టేషన్స్ ఇన్ ముద్దనూరు మండలం. మొత్తం జిల్లాలో మనకి ఒంటిమిట్ట సిద్ధోత్ కూడా కలుపుకుంటే 2035 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. మనకి 1963, వాళ్ళకి ఒక 72 కలిపి 2035 పోలింగ్ స్టేషన్స్ మొత్తం. అన్నిటి చోట్ల నెట్వర్క్ ఉంది మనకి వెబ్ కాస్టింగ్ చేయడానికి కానీ ఫోన్ చేసి చెప్పడానికి కూడా. ముద్దనూరులో 2 పోలింగ్ స్టేషన్స్కి మనకి అంటే ఆ గ్రామానికి ఉంది కానీ పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ దగ్గర మన సిగ్నల్ రావట్లేదు. ఆ 2 లొకేషన్స్తో కూడా పోలీస్తో మాట్లాడి సపరేట్ VHF సెట్ ఆఫ్ పోలీస్ విల్ బి పొజిషన్ ఇన్ దీస్ 2 పోలింగ్ స్టేషన్స్ విత్ ఆపరేటర్. ఆపరేటర్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఆర్ఓ కంట్రోల్ రూమ్ కూడా లింకప్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ ద ఓన్లీ 2 లొకేషన్స్ విచ్ హ్యావ్ ఇష్యూస్ ఇన్ షాడో ఏరియా. మిగిలిన అన్ని చోట్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఆల్ యాక్టివిటీస్ వీఆర్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోవడం.